Hey guys, welcome back to the new video. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భారీ ట్విస్ట్ గైస్, మామూలు ట్విస్ట్ కాదు. మార్నింగ్ నుంచి అందరూ దివ్య ఎలిమినేటెడ్ మీమ్ పేజెస్, ట్రోలర్స్, ఎస్పెషల్లీ తనూజ ఫ్యాన్స్ పోస్ట్లు వేశారు. దివ్య ఎలిమినేటెడ్ అని. దివ్య ఎలిమినేట్ కాలేదు, దివ్య సేఫ్. ఏంది బ్రో అంత మాట అంటున్నావు? ఏంద్రా ముఠాల్, దివ్య సేఫ్ అంటున్నావు? నువ్వు కూడా పెట్టావు కదరా, నువ్వు కూడా చెప్పావు కదరా నీ వీడియోలో ఎలిమినేటెడ్ అంటే. చెప్పా నేను. మీరు గమనిస్తే నా ఇన్స్టా స్టోరీల్లో మార్నింగే చెప్పా 7 o'clock అప్పుడు, ట్విస్ట్ ఇన్ ద టైల్, చివరిలో ట్విస్ట్ ఉండొచ్చు, ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని చెప్పి నా స్టోరీ పెట్టా మార్నింగే. నేను 7 AM అప్పుడు నా ఇన్స్టా స్టోరీలో నేను చెప్పినట్టు అయింది. దివ్య సేఫ్. సరే దివ్య సేఫ్ రా ముఠాల్. ఎవరు ఎలిమినేట్ అంటే ఎలిమినేషన్ లేదు, యాజ్ సింపుల్ యాజ్ సార్. ఏంది బ్రో ఊరకు కామెడీ చేస్తున్నావా నీ వ్యూస్ కోసం? ఏంటి వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి నో ఎలిమినేషన్ అంటున్నావు. నువ్వే దివ్య ఎలిమినేటెడ్, ఇప్పుడు దివ్య సేఫ్ అంటున్నావు. ఏంది అసలు నీ పని ఏంది? నీ పంచాయతీ ఏంది? ఏంది అసలు కథలు పడుతున్నావా ఏంది అనుకుంటున్నారా? లేదు మామ, నిజం చెప్తున్నా. దివ్య సేఫ్, నో ఎలిమినేషన్. ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇమాన్యుయల్, కళ్యాణ్, భరణి గారు, డీమోన్ పవన్, వీళ్ళు నలుగురు 1 by 1 సేవ్ అయిపోతారు. సేవ్ అయిపోయినాక లాస్ట్లో సంజన గారు, దివ్య మిగులుతారు. అప్పుడు ఏమైందంటే ఇమాన్యుయల్ని పౌరస్త్ర యూజ్ చేస్తావా అని అడిగితే హోస్ట్ నాగార్జున గారు సంజన గారికి యూజ్ చేస్తాడు ఇమాన్యుయల్. యాజ్ పర్ ఓటింగ్స్ నేను చెప్పాను నీకు, లాస్ట్ 2 episodes దివ్యకి మంచి బెనిఫిట్ జరిగింది, ఆమెకు ఓట్లు ఎక్కువ పడ్డాయి. అండ్ బయట ఊర్లో నుంచి, విలేజెస్లో నుంచి జనాలు ఫోన్ ద్వారా ఓట్లు వేస్తున్నారు అని. దివ్యకి సంజన గారి కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయి. అప్పుడేంది, ఓట్స్ ప్రకారం దివ్య సేఫ్, సంజన ఎలిమినేట్ అవ్వాలి. సంజన గారు ఎలిమినేట్ కాకుండా ఇమాన్యుయల్ పౌరస్త్ర యూజ్ చేశాడు కాబట్టి ఇక్కడ దివ్య కూడా సేఫ్ అయిపోయింది. అది మ్యాటర్. ట్విస్ట్ అదిరిందే, ట్విస్ట్ అదిరిపోయింది కదా. యాక్చువల్లీ లాస్ట్ మండే టు ఫ్రైడే, సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్స్ టీఆర్పీ మాత్రం మామూలుగా లేదు మామ. లాస్ట్ 4 seasons కంటే ఈ సీజన్లో టీఆర్పీ, తెలుగు బిగ్ బాస్ టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోయింది. మామూలుగా వెళ్ళట్లా. నాకు అర్థం కావట్లా. అన్ని సీజన్లో మంచి సీజన్లో జరిగితే ఈ సీజన్లో ఏమి బొక్క లేదు, చొక్క లేదు. ఈ సీజన్ టీఆర్పీ మాత్రం ఏడ ఉంటుంది. అండ్ ఇంకోటి, దివ్య తనుజ రైవల్రీ హెవీగా ఉంది. ఆ రైవల్రీ వల్ల టీఆర్పీ ఇంకా పెరుగుతుంది. అది ట్విస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే తనుజ ఫ్యాన్స్ పాపకరా మీరు మోసపోయారు. పొద్దున్నుంచి మీములు, ట్రోల్స్, దివ్య ఎలిమినేట్ అయిపోయింది, భరణి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు, మిగతా తనుజ హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పి ట్రోల్స్, మీమ్స్ భయంకరంగా చేశారు. ఇప్పుడు అందరి మొహాల్లో నెత్తు చుక్క లేకుండా పోయింది. ఇంకా ఈ విషయం చాలామంది తెలియదు. కొంతమందికి సోర్స్లో ఉన్న వాళ్ళకే అప్డేట్లు వచ్చాయి. నాకు అప్డేట్ వచ్చింది, వీడియో చేస్తున్నా అండ్ పోస్ట్ చేద్దాం. దీన్ని మామూలుగా లేదు గాయస్. ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ అయితే ఈరోజు ఇంకో మళ్ళీ ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చి, కళ్యాణ్కి వాళ్ళ ఫాదరు, వాళ్ళ తమ్ముడు స్టేజ్ మీదకి వచ్చారు. భరణి గారి వాళ్ళ మదరు అండ్ నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చారు. నాగబాబు గారు స్టేజ్ మీదకి రావడంతో భరణి గారి గ్రాఫ్ అడుగో వెళ్ళిపోయింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలామంది భరణి గారికి ఓటేస్తారు. ఈ దెబ్బతో ఓటేస్తారు. నాగరాజు అంటున్నా, నాగబాబు గారు ఆడ స్టేజ్ మీద చెప్పాడు నా శిష్యుడు అని. ఈ దెబ్బతో భరణి గారికి ఓట్లు పడిపోతాయి. ఈ నాగబాబు గారు ఇంకో మాట కూడా అన్నారు, భరణి చాలా అసలు ఈ రఫ్ అండ్ టఫ్ ఉండే పర్సను, ఈ హౌస్లోకి వచ్చాక ఆ కామ్నెస్ ఏంది, ఆ కూల్ అయిపోవడం ఏంది, ఆ మానవత్వం కలిగిన ఆ మహాత్ముడు ఏంది అన్నట్టు మాట్లాడాడు. ఈ మూమెంట్తో మెగా ఫ్యాన్స్ ఓట్లు వేస్తారు భరణికి. అది మ్యాటరు. అండ్ ఇమాన్యుయల్కి ముక్కు అవినాష్ ప్లస్ ఇమాన్యుయల్ బ్రదర్ వాళ్ళిద్దరు వచ్చారు. ఇమాన్యుయల్ బ్రదరు అండ్ ముక్కు అవినాష్ వచ్చినాక ముక్కు అవినాష్ డీమోన్ పవన్ మీద కామెడీ చేశాడు, ప్యారడీ చేశాడు స్టేజ్ మీద ఇమిటేట్ చేస్తూ. అది మంచిగా అనిపించింది. అండ్ పవన్ సాయి రావచ్చు ఎవరికి, తనుజాకి. ఎవరు? ముద్దమందారం సీరియల్ యాక్టర్, అతను వస్తాడు. అది మ్యాటరు. నాకు ఈరోజు జరిగిన ఫ్యామిలీ ఎంటర్ అయినారు కదా స్టేజ్ మీదకి, కళ్యాణ్ పగడాల అయితే మంచిగా అనిపించిందంట. అది మంచిగా ఉందంట.
వీకెండ్ ఎపిసోడ్ చూడండి. ట్విస్ట్ అయితే అదిరిపోయింది గైస్. ఇది మామూలు ట్విస్ట్ కాదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అప్డేట్ రాగానే హడావిడిగా నా ఛానల్లో పోస్ట్ చేసే బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఇప్పుడు వీడియో తీస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టాటా.